మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం భారీ వర్షాలకు ఎస్సీ కాలనీకి చెందిన 15 మంది నివాస గృహాలు ధ్వంసం కావడంతో ప్రభుత్వం కాలనీలోని ఎస్సీ హాస్టళ్లలో వారికి నివాసాన్ని కల్పించింది. గత సంవత్సరం నుంచి ఎస్సీ హాస్టల్లోనే 15 కుటుంబాలు నివాసం ఉంటుండగా అది కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పైనుంచి నీరు కారడం, పెచ్చులు పడడంతో ఎప్పుడు కూలిపోతుందో అన్న భయంతో కాలం వెల్లదిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని బాధితులు కోరుతున్నారు. గత 4 రోజులుగా ఏసీ హాస్టల్ పూర్తిగా వర్షానికి కురుస్తుండటంతో అందులో నివాసం ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వర్షాలు వాళ్ళకు మాకు కూడా 3-4 రోజులకోలే ఇట్లా ఇరుసులు మందరాలు తెలంగాణ మేరక నిద్రపోతలేము, చేస్తలేము. ఈ వర్షాలు చేయడానికి మస్తు ఇబ్బంది అవుతుంది, మస్తు బాధ అవుతుంది. తెలంగాణ పిల్లలు కూర్చుంటే అవుతుంది, నిద్ర పడతలేదు, ఏం పడతలేదు. పులుసుకుంటా మనరాలు పట్టే ఇంట్లో తిరుగులు ఇల్లుకి నిలబెట్టుకుంటా కూర్చుడు పిల్లలు కూర్చుంటే అవుతుంది. అంత వర్షాలు మస్తు బాధ అవుతుంది. అర్థం చేసుకోవాలి, ఆ పరిస్థితి వాళ్ళు అర్థం చేసుకోరు. మాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒకరే మాకు ఇల్లు ఇస్తామని ఇస్తలేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇస్తలేదు. గుడిసె కూలిపోయింది. ఇలా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఒకరు ఉంటారు, మాకు ఇల్లు ఇస్తలేదు. ఇట్లా ఊడ్చేదాంట్లో ఆ మీద మొత్తం యాడ మొత్తం గుడిపోయింది కాబట్టి ఇక మాకు ఏం చేయాలో మాకు అర్థమవుతుంది. తడుచుకుంటా పిలుచుకుంటే ఇలా పరిస్థితి వస్తుంది. ఈ దయచేసి ఇస్తారా మాకు ఇల్లు ఇష్టం మాకు ఇల్లు కూలిపోయినాయి. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వలేరు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఏది ఇవ్వాలి. మాకు ఇప్పుడు 6 నెలలు ఏడాదికోలే మేము ఇక్కడనే బస్సు ఉంటున్నాం. ఇల్లు లేదు, ఏమీ లేదు. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్న వాళ్ళు ఇస్తలేరు. ఇల్లు కూల కొట్టిన మాకు ఇల్లు కట్టించిన వాళ్ళు ఇవ్వలేరు. మాకు జాగు చూపిస్తామని జాగు చూపించారు. ఇంతవరకు మాకు ఇల్లు లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇందులో ఇక్కడనే పని ఉంటున్నాం, చల్లగా సంధ్య రూమల పని ఉంటున్నాం. మళ్ళీ పట్టించుకుంటే ఇవ్వలేదు. ఒక్క డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే, ఇల్లు లేదు. 20 ఏళ్ళ ఒకళ్ళు ఇల్లు లేదు, 20 ఏళ్ళ ఒకళ్ళే ఒక్కళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే. 20 ఏళ్ళ ఒకళ్ళు ఇల్లు లేదు. ఇట్లనే ఇంకా ఆడే ఇట్లనే హాస్టల్ ఉంటున్నా. 20 ఏళ్ళ ఒకళ్ళే మీ దండం పెడతాయి ఇక ఎట్లా చేస్తారు. ఇక పండుకుంటారు, జాగలేదు, ఉండటానికి లేదు. ఈ హాస్టల్లో ఉంటే కూడా వస్తుంది, ఏమి పండుకొని వస్తలేదు, కూడా వస్తలేదు సార్. మరి మేము ఎట్లా కావాలి? పబ్లిక్ ఏం కాదు. మా ఇంటి వాళ్ళం ఎట్లా కావాలి? మేము 4 ఉన్నాం. మా పిల్లలు చిన్న పిల్లలు ఎట్లా చేయాలి? మేము ఎట్లా ఉండాలి? హాస్టల్లో ఉంటే కూడా ఊరో పట్టే చూస్తుంది. ఆడ టప్పు పెట్టుకున్నాం, గిన్నెలు పెట్టుకుంటున్నాము. ఏడు ఉండాలి? గుడిసి ఉంటే గుడిసి అంతా కూలిపోయింది. ఇప్పుడు ఏం లేదు సార్. మరి మేము ఏడు ఉండాలి? మా పరిస్థితి ఏమది? మేము ఏడ ఉండాలి? ఏడ బతకాలి? ఏడ పెట్టుకోవాలి? మరి ఆన కొట్టుకపోవన్నా, మరి ఎట్లు కొట్టుకపోవాలి? గుడిసింటే గుడిసె కూడా కూలిపోయింది. ఈ హాస్టల్ ఉంటే హాస్టల్ కూడా వస్తుంది. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మేము హాస్టల్లో ఉంటున్నాము, అది కూడా బాగలేదు. మాకు ఏది లేదు, ఏది సలవట్లేదు. ఇల్లు లేదు, పొలం లేదు, బాత్రూమ్ లేదు, ఏది లేదు. డబుల్ బెడ్రూమ్లలో పోతే అందులోకైనా వెళ్ళగొట్టారు. ఇప్పుడు ఏడుండాలో అర్థం కావట్లేదు. అందులోకైనా కూడా హాస్టల్లోకైనా వెళ్ళిపోమంటారు, అది కాల్ చేయమంటారు. ఈ వర్షాకాలం వెళ్ళేదాకానే ఉండమని ఛాయిస్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత మేము ఎక్కడ పోవాలో తెలియదు. మాకు ఏదైనా దరువు చూపించాలని కోరుకుంటున్నాను. నేను 12 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా. 13 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇల్లు అనేది ఏం లేదు, కమెంట్ వాళ్ళు ఉంటున్నాము. అది కూడా ఉరుస్తుంది, ఒక పక్క నుండి పెచ్చలు కూలుతుంది. మాకు 2 పిల్లలు, పొలము అలాంటిది ఏం లేదు. దాంట్లో కూడా కాల్ చేయి, వినాయక చవితి వచ్చిందంటే కాల్ చేయరు అంటారు. ఎక్కడోసారి ఉరకాలి, అటోసారి ఉరకాలి. డబుల్ బెడ్రూమ్లలో పోయి ఉందామంటే అటుకెళ్ళి కూడా కాల్ చేయాలి, మీకు ఉండే అవకాశం లేదు ఇక్కడ అని చెప్పేసి అన్నారు. మాకు ఏది లేదు. మరి ఇప్పటికి మస్తు చాలా చెప్పినాం. వచ్చిన సర్పంచాల్లో మేము ఇది ఇస్తాము, అది ఇస్తాము అనడే ఉంది, కానీ ఏది లేదు. మరి వచ్చిన ఎలక్షన్ కాగానే మీకు ఇది ఇస్తామమ్మా, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, కొత్త ఇల్లు కట్టిస్తా, మీకు ఆడ చూపిస్తే ఈడ చూపిస్తా అంటారు. అన్నోళ్ళే ఉన్నారు కానీ చూపించిన వాళ్ళు లేరు. మళ్ళీ ముఖం కనిపించింది కూడా లేదు. మాకు ఇది ప్రాబ్లం అని చెప్తే నేను ఫోన్ చేస్తా, పో బిడ్డ నేను వస్తా అంటారు. వచ్చిన వాళ్ళు లేరు, కనిపించిన వాళ్ళు ఉండరు. మా పరిస్థితి ఇట్లాంటిది. మరి కాల్ చేయమని అంటారు. శనివారం వినాయక చవితి ఉందంట, మరి కాల్ చేయమంటారు, ఎటు పోవాలి?
పోయినప్పుడల్లా ఏ రూమ్ కాడికి పోయినా ఆ రూమ్ కాడ కాల్ చేయరు అని అంటారు. ఏడ పోయినా అడిగిన కాల్ చేసుడే ఉంది, మూటలు పట్టుకొని తిరగడమే ఉంది. మన బిచ్చపోలు తిరిగినట్టుగా ఉంది. ఆ బిచ్చపోల కన్నా రూములు దొరుకుతున్నాయి, మాకు అంతకంటే అప్నంగా ఉంది మరి ఇంట్లో.